అక్కడ గుంతలమయమున్న ల్యాండ్ కి చదును చేసుకోవడానికి మీరు టిప్పర్లతో మట్టిని తోలిస్తున్నారు. ఆ విషయంలో మీకు లోకల్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే షాజాన్ బాషా గారికి ఎందుకు గొడవ వచ్చిందంటారు? సార్ అంతకుముందు ఆ మిల్లు ఓనర్లకు ఎమ్మెల్యేకి ఏదో జరిగింది, అప్పుడు మేము ఎంటర్ ఏం లేదు, అది చేసుకోవాలని ఉన్నారు, అది వాళ్ళకి ఏదో ఇష్యూ నడిచింది ఎమ్మెల్యేకి వాళ్ళకు. నేను తీసుకున్నానని తెలుసు కూడా, నా వెంచర్ అని తెలుసు కూడా, నువ్వు ఆర్టీఓ కానిస్టేబుల్ చేయాల్సిన పని నువ్వే చేసేస్తే నీకు వాళ్ళకి ఏం వ్యత్యాసం ఉంది సార్? మీరు పెట్టుబడి లేని వాటాదారు అని ఆయన అంటాడు కదా, నిరూపించమన ఎలాంటి పెట్టుబడి లేదు, మొత్తం వ్యవహారం నేను చూసుకుంటే నాకు ఇంత షేర్ కావాలనేది బాధ ఉండదు. నిరూపించిన అగ్రిమెంట్ ఇస్తురా సార్? అది నాదని తెలుసు కూడా నేను ఇన్ని కేసులు పడి ఆయన కోసం పని చేయించి పార్టీ నుంచి ఫండ్ చేపించి గెలిపించి నా వెంచర్ కి అడ్డుపడితే నాకు కూడా ఉంటుంది కదా సార్ బతుకోవాలని చెప్పండి. ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కూడా చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటాం సార్? 100% లీగల్ అయితే ఆయన పట్టుకున్నాడు వచ్చి ఆయన టిప్పర్లు మందు లోపలికి పోకూడదు అనేది ఆయన వర్షన్ సార్. గ్రావెల్ అడిగి రోడ్లకు చేసుకుంటాను సార్. ఈయన ఎవడో చెప్పిన మాటలు ఈయన అదే చెప్తానులా, లేదా చిన్నబాబుదిలే ఇది నాకు వద్దు అని వింటే నేను కూడా బాగునింది, నాకు ఎందుకు ఇది మన చిన్నబాబుదే కదా ఉన్నీళ్ళు చేసుకొని అని వింటే నేను కూడా గమ్మునుంది కదా సార్. అదే కదా పెద్ద నాకేం అవసరం సార్? నేను అట్లా అడిగే క్వశ్చన్ కాదు సార్. అయితే కావచ్చు, నేను 175కి ఎమ్మెల్యే, ఆయన ఒక కాన్స్టిట్యున్సీకి. ఏదన్నా నేను ఆయనకు అన్యాయం చేసింటే సార్, ఎలక్షన్ కు నేను అన్యాయం చేసింటే నువ్వు నన్ను ఏమందే నేను ఒప్పుకుంటా. నీకు పార్టీ టికెటే రానప్పుడు నేను ప్రయత్నించి అల్లాడి ఫండ్స్ చేపించి కాన్స్టిట్యున్సీలు అందరి దగ్గర ఫండ్ చేపించి తిరిగి కేడర్ను కలిపి ఇన్ని చేస్తే నువ్వు నా వెంచర్ లేకపోతే నాకెంత ఉంటుంది సార్? ఇది కొద్ది కన్ఫ్యూజన్ ఉంది. అదే కదా మాకు చేసింది. మీ పార్టీ పైన హైకమాండ్ వరకు పిలిచి ఈయన విషయంలో నువ్వు దూరద్దు, ఆయన విషయంలో నేను దూరద్దని నేను అప్పటి నుంచి పట్టించుకోలేదు. లీగల్ గా ఇద్దరు సంపాదించుకోండి, లీగల్ గా సార్. నేను చేసుకుంటా ఆయన నాకు సంబంధం చెప్పింది సార్. నేను పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎమ్మెల్యే కాదు వాడు ఎంతటోడైనా ఎదిరిస్తా, అదైతే గ్యారెంటీ. నేను ఒప్పుకోను. వేరే వానికి వర్కులు ఇచ్చినా కూడా ఈ మధ్య నేనే పార్టీకి కంప్లైంట్ చేసిన ఆయన మీద, ఈయన వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు మన పార్టీకి వెళ్ళేదని. పార్టీ కూడా మందలించింది. అంతేగాని ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటారు సార్? నాకు అర్థం కాదు. క్వశ్చన్ చెప్పారు, టికెట్ వచ్చేందుకు నేను ఫైట్ చేసి ఫండింగ్ చేయించి అంతా చేసినాం సార్. కానీ 2024లో టికెట్ కావాలని మీరు విశ్వ ప్రయత్నాలు, ఓ పక్క దొమ్మలపాటి రమేష్, బాబురెడ్డి గారు ఇంత మంది ట్రై చేశారు. మళ్ళా చాపకిందలాగా కాంగ్రెస్ పార్టీని వీడి షాజహాన్ వచ్చేసి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. మైనారిటీ ఈక్వేషన్ లో నాకే మా లోకేష్ అన్న చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి 8 సీట్లు ఇచ్చినాడు, మనం 3 అన్నా ఇవ్వాలా, ఇట్లా మదనపల్లి ఇవ్వాలి అనుకోవడం అంటే సరే నన్ను ఇష్టం అని నేను పని చేస్తానని చెప్పిన, గెలిపించుకొని వస్తానని కూడా చెప్పిన. మరి షాజహాన్ గారు మీరు టికెట్ ఇప్పించి గెలిపించేంత వరకు మీరు చేస్తే మీపై ఎందుకు కక్ష కట్టారంటారు? సార్ అది ఆయన్ని అడగల, నాకు సంబంధం ఉంది. ఇప్పుడు బానే ఉన్నారు మీరు? లేదు సార్, నేను పార్టీ కార్యకర్తలు మేమంతా ఒక పక్క ఉన్నాం, ఆయన ఒక పక్క ఉన్నాడు. సరే ఆయన పని ఆయన చేసి పార్టీ ఎమ్మెల్యే, మీరు కూడా ఒక సఖ్యతగా ఉండాలి, కొంచెం సర్దుబాటు చేసి. టీవీలో ఒక యూట్యూబ్ ఛానల్ గతంలో ఒక నాకు తెలిసి ఒక 3 నెలల క్రితం 4 ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక డిస్కషన్ లో కూర్చున్నాడు, మీరు గంగాల రామదాస్ చౌదరి బీజేపీ ఆనంద్ అని ముగ్గురు కూర్చున్నప్పుడు షాజహాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఎవరు షాజహాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే డిపాజిట్ రాలేదు, ఎంపీగా పోటీ చేసి 25,000 ఓట్లు తెచ్చుకొని డిపాజిట్ కల్లంత అయ్యాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? అదే మీరు ముగ్గురు ఉన్నప్పుడే ఎవరు ఆయన, ఇదంతా వచ్చి మేము కూటమి సభ్యులు కష్టపడితే గెలిచినాడు, మేము లేకపోతే ఎవరు షాజహాన్ అన్నట్టు మాట్లాడారు అనమాట. అది తక్కువ చేసినట్టు మాట్లాడినట్టు కదా ఆయన్ని. సార్ ఇప్పుడు నా వరకు వస్తే నేను మాట్లాడతా, అంతేగాని వాళ్ళు ఎవరో మాట్లాడారంటే నాకు సంబంధం. నాకు ఎన్ని రకాలుగా ఇప్పటికి కూడా ఇబ్బంది పెడతానాడో అందరికి తెలుసు, మదనపల్లి లీడర్లకు తెలుసు, మదనపల్లి ప్రజలకు తెలుసు. కానీ నేను మొండి నా కొడుకుని, ఆయన ఉంటే ఎన్నేళ్ళు ఉంటాడు ఎమ్మెల్యే, ఆయన మొండి అయితే మీరు జగన్మోహన్ నేను డిసైడ్ ఏం చేస్తారు మీరు ఇక్కడ? ఇప్పుడు ఆయన కాదని అన్ని చేస్తానులే సార్. కార్యకర్తలు అడగండి, 60,000 మంది అంతే కదా, ఆపి లోపల తోలుకున్నా ఆయన అబ్బాయి, నేను ఎత్తిపోయి లోపల తోలుకున్నప్పుడు నేను ఆయన గ్రేట్, నేను ఆయన చెప్పండి సార్, రాజీ పడే ప్రసక్తే లేదు సార్.
పార్టీ కార్యకర్తలకి ఏమన్నా అన్యాయం జరుగుతుందంటే రాజీ పడతా, ఆ, వాళ్ళ కోసం పడతా కానీ నా సొంత వ్యాపారాల కోసం రాజీ పడను. ఏం ఎడగాతే కర్ణాటకలో వేస్తా సార్, దగ్గరే కదా 100 కిలోమీటర్లే. అంతే ఆల్రెడీ 2 వెంచర్లు 5 కిలోమీటర్ల బార్డర్ ఉంది. బార్డర్ ఉంది, 100 కిలోమీటర్లే కదా సార్. ఆల్రెడీ 2 వెంచర్లు జాయింట్ వెంచర్ తీసుకున్నాను సార్ కర్ణాటకలో. ఏం మీరు కాకపోతే ఆడ చేసుకుంటారు సార్, ఏమైతుంది? ఎలక్షన్స్ లో నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని, నాకు ఎలాగంటే టికెట్ వస్తుంది, బీసీ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఆర్థికంగా పర్వాలేదు, బీసీ ఈక్వేషన్ లో వస్తుందని ఆశించారు. ఈక్వేషన్ లో మైనార్టీ తప్పిపోయింది. అయితే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్న శ్రీరామ్ చంద్రబాబు గారు ఈసారి కార్పొరేషన్ లోనే మంచి స్థానం వస్తుంది అనుకుంటే అది కూడా దక్కలేదు. అయితే త్వరలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్నబాబు గారు ఏమైనా ఆశిస్తున్నారా? నేను ఆశించలేదు సార్. పార్టీ కార్యకర్త ఉండమంటే ఉంటా, నువ్వు ఈ పని చేయమంటే చేస్తా సార్. కానీ పార్టీ అధిష్టానం ఇటీవల మీకు కావచ్చు, దొమ్మలపాటి రమేష్ కావచ్చు, రామదాస్ చౌదరి కావచ్చు, కూటమి ఒక ఆఫర్ ఇచ్చిందంట. దొమ్మలపాటి రమేష్ నీ కుమారుడు కావాలంటే ట్రై మున్సిపాలిటీ చెప్పిన మున్సిపాలిటీ నీకు కావాలంటే బీసీ ఇస్తాము, బీసీ రిజర్వేషన్. రామదాస్ చౌదరి కావాలంటే ఓసీ జనరల్ చేస్తాము, ఓసీని పెట్టాలని మేము ప్రతిపాదిస్తాను. కానీ పార్టీ మీకు ఆఫర్ ఇచ్చిందంటే నువ్వు మున్సిపల్ చైర్మన్ గా ఉంటాను అంటే బీసీ రిజర్వేషన్ ఇస్తాము అని 100% లేదు. నన్ను ఆ మాట చెప్పలేదు పాప, ఊరికి అనుకోలేదు సార్. రామదాస్ చౌదరిని అడిగారా? లేదు, అడగలేదు సార్. దొమ్మలపాటి రమేష్ ఆయన ఇన్ఛార్జ్ కదా, ముందు నుంచి పని చేసినాడు పార్టీకి. ఆయన కొడుకును ఒకవేళ నీకు ఉంటే పెట్టుకోమన్నాడు సార్, పార్టీనే చెప్పి పంపించింది. మీకు మున్సిపల్ నాకు వద్దు సార్, మనం గెలిపిద్దాం సార్. ఎందుకు మున్సిపాలిటీ అంటే తక్కువ? ఈ మదనపల్లి మున్సిపాలిటీ వద్దులే సార్, అది చేసిన వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు? అది ఎవరు అది చేసిన వాళ్ళు ఇంక జీవితంలో పైకి రారు, ఎందుకు అంతే భయం ఇంకేం లేదు సార్. అదేమన్నా మున్సిపాలిటీకి ఒక చేసి ఆడే ఆగిపోతారు వాళ్ళు? ఉంది సార్, ఎందుకు సెంటిమెంట్ ఉంది ఎందుకు సార్? ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎలక్షన్లు జరుగుతాయి, అప్పుడే పోటీకి రెడీగా ఉండా, ఇప్పుడే రెడీగా ఉండా, ఇంకెందుకు సార్? 3.5 సంవత్సరం ఉన్నీలే సార్, యాడిచ్చినా పోటీ చేస్తా. నేను చెప్తా, నువ్వు పొగులూరు ఇస్తావా, రాజంపేట పార్లమెంట్ ఇస్తావా, తంబలపల్లి ఇస్తావా, మదనపల్లి ఇస్తావా, యాడ నేను రెడీగా ఉండా ఇప్పుడే. రాజంపేట పార్లమెంట్ సిద్ధంగా ఉన్నారు, పొంగునూరు ఇస్తే చల్లబాబు ఏమైపోవాలి సార్? నెక్స్ట్ ఎలక్షన్ పార్టీ ఈక్వేషన్ సీట్లు పెరుగుతాయి, సీట్లు ఈసారి 100% పెరుగుతాయి, 100% పెరుగుతాయి. రాసిచ్చారు మీకు బాబు గారు? సార్ మాకు కొంచెం మా బాస్ దగ్గర ఉంటాం కదా సార్, చిన్న బాస్ దగ్గర కొంచెం తెలుస్తా ఉంటాయి అంతే. ఇది కబ్జా 1 సెంట్ కూడా ఆడలేదు, ఇడలేదు. కబ్జాలు ఉంటే అప్రూవల్ ఇస్తారా సార్? మీరు చెప్పండి సార్. అది ఈ ఎమ్మెల్యే ఇస్తాడా? రాజు ఇప్పుడే ఎమ్మెల్యే కాదు సార్, ఈ ఎమ్మెల్యే అసలు ఎంఆర్ఓలకే బెదిరిస్తాడు, మీరు 1 బిల్ ఇవ్వద్దండి, అప్రూవల్ చేయొద్దండి, నాకు తెలియకుండా ఎట చేస్తారని. ఏం చేయకపోతే నేను పైనుంచి చేసుకుంటా సార్, నాకేం పార్టీ ఆఫీస్ లేదా, నాకేం పార్టీ వాళ్ళు కొత్త, మంత్రులు కొత్త, సీఎం గారు కొత్త, మా నాయకుడు కొత్త, నా లోకేష్ అన్న, నాకేం మీరు కాకపోతే ఆడ చెప్పించుకుంటా. అంటే పార్టీ అధిష్టానం మిమ్మల్ని పిలిపించి పార్టీలో మన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన్ని నువ్వు గౌరవించు, ఆయన సీనియర్ నాయకుడు, ఆయన నువ్వు గౌరవించాలా, ఎవరి పని వాళ్ళు చేసుకోండి హ్యాపీగా చెప్పి పంపించినా కూడా ఇంకా రాజీ పడకుండా కొట్టాడుకుంటుంటే ఆయన ప్రతి విషయంలో దూరతా అంటే నన్ను ఏం చేయమంటావు సార్ చెప్పండి? ప్రతి విషయంలో నన్ను ఇబ్బంది పెడతా అంటే నేను కాబట్టి మొండని తట్టుకొని ఉండా, ఏమి ఇక్కడ కాకపోతే బెంగళూరులో వ్యాపారం చేస్తా సిద్ధమైన నేను. రమేష్ గారు, షాజాన్ గారు కూడా ఇటీవల కాలంలో కాస్త కలిసిపోయారు. పార్టీ అబ్జర్వర్లు వచ్చింటే ఆయన దగ్గరికి తీసుకుపోయి ఫస్ట్ కల్పించినారు. కలిసిపోయినారని లేదు సార్, రమేష్ అన్న ఆయన సీనియర్ కదా సార్, ఆయన కూడా చెప్పినాడు, జహాజహాన్ నీకు మైనారిటీ కోటాలు ఎట్లా వచ్చింది, గెలిచిపోయినావు, బాగా చేసుకో అని చెప్పినాడు, అంతే సార్. బాగా చేసుకో అన్నాడు. అంటే బయట వాళ్ళిద్దరు కలిసిపోయారు, ఇక చిన్నబాబుకి బ్యాండ్ బజాయించాల్సింది సార్. ఏం బజాయించినా కర్ణాటక రాష్ట్రంలో ఆల్రెడీ వెంచర్ స్టార్ట్ చేసిన, నాకేం వీడ కాకపోతే ఆడ పని చేసుకుంటా. సరే, లోకల్ గా మీకు ప్రతి విషయంలో కూడా ఇది అడ్డంకులే ఉంటుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మదనపల్లె నియోజకవర్గానికి సంబంధించి ఎంపీటీసీలకు, సర్పంచ్ అభ్యర్థులకు, జెడ్పీటీసీలకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల అభ్యర్థులకు బీఫామ్లు అన్ని కూడా ఎమ్మెల్యే గారి ద్వారానే. ఎమ్మెల్యే పోతే ఇంక నేను అన్ని క్యాండిడేట్లను పెడతా సార్, అన్ని నా క్యాండిడేట్ని గెలిపించుకుంటా. అన్ని పెడతారా? అన్ని పార్టీకి వ్యతిరేకం కదా, పార్టీ ఏం చెప్తే అది చేస్తా. ఒకవేళ ఆయనకు కొన్ని ఇచ్చి నాకు కొన్ని ఇస్తే అవి గెలిపించుకుంటా. సరే, పార్టీ అన్ని ఆయనకే ఇస్తాము, అన్ని ఆయనకి ఏదలేదు సార్, వదిలేండి సార్. ఒకవేళ ఇస్తే ఏం చేస్తారంటున్నా? ఇస్తే పక్కనే పోయి పని చేస్తా, ఏమైతుంది? ఓకే ఓకే. అంటే మిమ్మల్ని నమ్ముకున్న క్యాడర్ ఏం కావాలి? వాళ్ళు నేను మేనేజ్ చేసుకుంటా సార్. అది ఎలా? పార్టీ నిబంధనలు వ్యతిరేకించి సార్, పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్ చేయాలంటే ఆయన వల్ల కాదు, ఆయన వల్ల కాదు చెప్తారు. నేను 2వ టర్మ్ ఎమ్మెల్యే అండి, లేకపోతే 30 సార్లు నాకేమే
టీడీపీ కార్యకర్తలు ఎవరు ఆయన ఒప్పుకునే స్థాయిలో లేరు సార్. ఒప్పుకోకూడదు అది ఆయనకు తెలుసు. మొన్న ఏదో ఓట్లు వేసినారు, ఇప్పుడు అసలు అందరూ పాపం ఇళ్లలో ఉన్నారు సార్. మీకు టీడీపీ మీ విద్యాసాగర్ వాళ్ళ తమ్ముడు అందరూ కూడా ఆయన వెనకాల తిరుగుతుంటారు. విద్యార్థి ఉండాలి సార్, నేనేం కాదనలా. ఎవరు ఒప్పుకోరంటే ఇంకెవరున్నారు చెప్పండి? మాజీ ఎమ్మెల్యేలు ఉండారా, మాజీ సర్పంచ్లు ఉన్నారా, మాజీ రమేష్ ని బాబురెడ్డిని వ్యతిరేకించే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు షాజహాన్ కాంపౌండ్ లో లేరంటారా? పదం రండి సార్, ఇప్పుడు చూద్దాం రండి. అరే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటారండి. రేపు పదం రండి సార్, ఖచ్చితంగా పోదాం. మీరు షాజహాన్ గారి ఇంటికి వస్తాను అంటే నేను వస్తాను, నేను చూపిస్తాను, నేను రాను సార్, మనిషిని పంపిస్తాను సార్, నేను రాను, మన సమక్షంలో రాను సార్. దొమ్మలపాటి రమేష్ గారిని వ్యతిరేకించే కమ్మ సామాజిక వర్గాలంతా షాజహాన్ భాష కాంపౌండ్ లో ఉన్నారా లేదా అని చూద్దాం. మనం ఎవరు లేదు సార్ ఆడ. మీరు ఒక పని చేయండి సార్, ఫస్ట్ నుంచి కేసు లిస్ట్ తీసుకోండి, అపోజిషన్ ఒకటి నుంచే ఆ కేసు లిస్ట్ లో ఉండేవాళ్ళు ఆడెవరు ఉండారు, మాజీ అధ్యక్షులు ఎవరున్నారు, మాజీ ఎంపీపీలు ఎవరున్నారు, మాజీ జెడ్పీటీసీలు ఎవరున్నారు, మాజీ సర్పంచ్లు ఎవరున్నారు, మాజీ కౌన్సిలర్ తీసుకోండి అంతే. మళ్ళీ నాతో మాట్లాడండి. నా తప్పు అయితే నువ్వు చెప్పిన తప్పు ఉన్న టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ ఉన్నాడు కదా సార్. అన్న పార్టీకి లాయల్, మేము కాదనలా. ఆయన ఉన్నాడు, మేము ఆయన తప్పులు, మేము లాయలే ఆయన తప్పుల పట్ల. ఆయనకి ఏం అండర్స్టాండింగ్ ఉండేది మనకు తెలియదు. ఆయన ఉన్నాడని మనం ఉండాల్సిన పని లేదు సార్. ఇప్పుడు ఆయన గౌరవం ఇచ్చినప్పుడు నేను గౌరవించాల్సిన పనిలే. ఆయన గెలిచినాక ఆయన ఇంటికి కూడా బొకే ఎత్తకు ఇచ్చినా నేను. ఇంకా ఆయనకి లేనప్పుడు నాకేం సార్ చెప్పండి? ఉంటా సార్, ఎమ్మెల్యే కావచ్చు, నేను చెప్తాను లేదా. ఆయన ఈసారి ఎమ్మెల్యే, నాకు ఇంకా వయసు ఉంది కదా సార్. ఒకవేళ షాజహాన్ గారు దొమ్మలపాటి రమేష్ గారు కలిసిపోయి రాజకీయం చేస్తే చిన్నబాబు గారు సార్ 20 మంది రాజకీయం చేయని మదనపల్లిలో నేను కార్యకర్తలు నమ్ముకున్నా, కార్యకర్తల కోసం పనిచేస్తా. నాకు 70,000 మంది కార్యకర్తలు మదనపల్లిలో నాకు సపోర్ట్ ఉండాలి సార్. 70,000 పైనే ఉండాలి, రాసుకోండి. ఇంకా నాకు ఎన్ని ఓట్లు కావాలి సార్? 30,000 మేనేజ్ చేసుకుంటా. అవసరమైతే కొంట ఏమైతుందా? ఎంత పెడతారు మదనపల్లిలో? ఎందుకంటే మద్యం షాపుల నుంచి వెళ్లే కమిషన్లతో పాటు ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి కూడా ముక్కు పిండి మామూలు వసూలు చేస్తున్నారు అనేది విమర్శలు వచ్చాయి. పార్టీ బస్ట్ పట్టిపోయింది. ఇక షాజహాన్ భాష ఇక జీవితంలో ఎమ్మెల్యే కాలేడు అని మీ పార్టీ నుంచి అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఓకే, మీరేమంటారు? ఈ పరిస్థితులలో నెక్స్ట్ 29 నాటికి షాజహాన్ భాషని కాదని ఒకవేళ చిన్నబాబుకే టికెట్ ఇచ్చారనుకో, ఇప్పుడున్న మైనస్ ని ఎలా ప్లస్ చేసుకుంటారు మీరు అసలుకి? సార్ నేను అప్పుడే మీకు చెప్పిన కార్యకర్తలు నమ్ముకుంటా కానీ లీడర్లు నమ్మను అని. అంటే షాజహాన్ గారిని పార్టీ ఏ కోణంలో విశ్వసించిందంటారు ఆ రోజు ఎలక్షన్ మూమెంట్ పార్టీలోకి వస్తే? సార్ ఈక్వేషన్ కావాలా, మైనారిటీ ఈక్వేషన్ కావాలా. అంటే పార్టీలో అంటే షాజహాన్ లా అంత బలవంతులు తెలుగుదేశం పార్టీలో లేరంటారు కదా సార్. అవతల వైసీపీ కూడా మైనారిటీకి ఇచ్చింది. అదే మైనారిటీ లేరంటారా? ఉన్నారు. మరి ఉండగా షాజహాన్ భాషను తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారు టికెట్? ఎక్స్ఎమ్మెల్యే ఒకసారి అవకాశం ఇద్దామని. ఆయన గేమ్స్ అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, వైసీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే వైసీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. చివరి వరకు కూడా ఇదిగో వస్తా, రేపు వస్తా, మర్నాడు వస్తానంటూ కూడా ఆయన కాలయాపన చేసుకున్నాడు వైసీపీకి. తర్వాత వైసీపీలోకి వెళ్ళకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఇక్కడ వ్యాక్యూమ్ ఇక లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయాడు. కాంగ్రెస్ పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలోకి రావాలని చూసినా ఇక్కడ వ్యాక్యూమ్ లేదు, అలాగే ఉండి చివరి నిమిషంలో కరెక్ట్ టైంలో కాలు పెట్టాడు, వచ్చాడు. అంటే భవిష్యత్తులో హ్యాండ్ ఇవ్వడు అని తెలియకుండానే ఏ నమ్మకంతో షాజహాన్ భాషాని నమ్మి మీ పార్టీ టికెట్ ఇచ్చిందంటే ఏం చెప్తారు? ఎస్ఏ మస్తాన్ లాంటి కరడు గట్టిన మైనార్టీ నాయకులు మీ టీడీపీలో ఉండగా షాజహాన్ భాషాని ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? సార్ ఆయన ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి ఇచ్చినారు అవకాశం. ఎక్స్ఎమ్మెల్యేకే చేస్తారా? అట్లనే కదా సార్, ఆయన ముందు చేసినాడు కాబట్టి ఇచ్చినారు. మస్తాన్ అన్నకి ఇచ్చింటే మాకు ఇంకా హ్యాపీ, డబుల్ హ్యాపీ. కానీ ఏం చేస్తావు, పరిస్థితులు ప్రభావం.